నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశాలు రెండు. నేను అనుకుంటున్నాను, మేబీ అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా. నేను అనుకునేది ఏంటంటే మేబీ దీనికి సంబంధించి మీరు ఎప్పుడు విని ఉండరు. ఎందుకనంటే మామూలుగా చంద్రుడి వల్ల అలల యొక్క ఎత్తు పైకి కిందకి ఎగిసి పడుతూ ఉంటాయి, లేదు స్ప్రింగ్ టైడ్స్ నీప్ టైడ్స్ అని వినే ఉండుంటారు. అది చంద్రుడి వల్ల జరుగుతుందంటే మేబీ మీరు నమ్ముతారేమో. కానీ అంగారక గ్రహం వల్ల, అదేనండి అరుణ గ్రహం, తెలీదా? మార్స్ తెలుసు కదా, 4th ప్లానెట్. ఆ మార్స్ వల్ల ఎర్త్లో టెంపరేచర్ పెరుగుతోంది. నిజం, ఎర్త్లో మార్స్ వల్ల టెంపరేచర్లు పెరుగుతున్నాయి. సో ఇది ఎలా జరిగిందని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆస్ట్రోనామికల్ గ్రాండ్ సైకిల్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అండ్ రిమెంబర్, రానున్న కొద్ది సంవత్సరాల్లో పరిస్థితులు ఇంకా భయానకంగా కూడా తయారవచ్చు, చెప్పలేం. అలానే ఇక్కడ మీకు ఫోటోలో ఒక చిన్న పెట్ట కనిపిస్తుందా? ఆ పెట్ట పేరు బుగున్ లియోకిక్లా. ఈ పక్షికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక పర్టికులర్ కమ్యూనిటీ నిజంగా ఎవరు చేయని పనే చేసింది. ఆ విధంగా ఈ పక్షి ఆనందించింది. మనందరం కూడా వాళ్ళకి చప్పట్లు కొట్టి తీరాల్సిందే. ఇంతకీ ఏంటి ఆ పరిస్థితి? వాళ్ళు ఏం చేశారు అసలు? ఇంతకీ మనం ఎందుకు వాళ్ళకి చప్పట్లు కొట్టాలి? ఇలా బుగున్ లియోకిక్లా గురించి, అలానే ఆస్ట్రోనామికల్ గ్రాండ్ సైకిల్స్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా 80% భారీ డిస్కౌంట్ ఉంది. సో మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి కానీ, ఏపీపీఎస్సీకి సంబంధించి కానీ ఏ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నా, ఒకవేళ మీరు ఫుల్ కోర్సును పర్చేస్ చేయాలంటే 80% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోయినట్టయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే వెంటనే కోర్సును పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కైనా కాల్ చేయొచ్చు. దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అలానే రేపు 20వ తారీఖు, సో మార్చి 20న టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక ఫ్రీ టెస్ట్ ఉంది కదా. చాలామంది సార్ ఆ ఫ్రీ టెస్ట్ని ఒకవేళ మేము అటెంప్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. వెల్, ఇప్పుడు మన కన్ఫ్యూజన్ని దూరం చేసేద్దాం. ఎవరైతే ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఆల్రెడీ ఒకసారి ఇంటర్ఫేస్ చూసారో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళ కోసం కొంచెం విడమర్చి చెప్తున్నాను. మీరు ఒకవేళ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటివరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ముందుగా సైన్ అప్ అవ్వండి. ఒకవేళ ఆల్రెడీ మీరు సైన్ అప్ అయిపోతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద హోమ్ పేజ్ అనమాట. ఇక్కడ హోమ్ పేజ్ ఐకాన్ పక్కన మీకు మై కోర్సెస్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది. మీరు కనుక మై కోర్సెస్ మీద క్లిక్ చేస్తే అప్టేక్ జాబ్స్ ఏవైతే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి కదా ఫ్రీ టెస్ట్. సో మీరు ఇక్కడ ఏదైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అని కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఆ ఫుల్ కోర్స్ లోపలికి వెళ్ళిపోతారు. రిమెంబర్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ టీఎస్పీఎస్సీకి సంబంధించి అయి ఉండొచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి అయి ఉండొచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అయి ఉండొచ్చు. ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా ఫుల్ కోర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అందుకని మీరు ఒకవేళ టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయాలి అన్నా, లేదు ఈ ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేయాలన్నా ఆ ఫుల్ కోర్స్ లోపలికే వెళ్ళాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఏ వారం లేదు ఏ పర్టికులర్ డేట్న ఏ టెస్ట్ జరుగుతుందనే అంశానికి సంబంధించి మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ రేపు 20వ తారీఖు మొట్టమొదటి టెస్ట్ కాబట్టి మీరు దాని మీద క్లిక్ చేస్తే కనుక ఆ ఫ్రీ టెస్ట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏదైతే వీడియో మెటీరియల్ టెస్ట్లను చూస్తున్నారో, సో మీరు ముందు టెస్ట్ రాస్తారు. సో ఇక్కడ టెస్ట్ అనే ఐకాన్ దగ్గరికి వెళ్తే కనుక యూ కెన్ అపియర్ ఫర్ ద టెస్ట్. అండ్ టెస్ట్ అయిపోయిన కొంచెం సేపటికి మీకు ఆ టెస్ట్కి సంబంధించిన మెటీరియల్ అలానే వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఒకవేళ మీరు ఏదైనా తప్పులు చేస్తే కనుక హ్యాపీగా వాటికి క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు. ఈ ఆస్ట్రోనామికల్ గ్రాండ్ సైకిల్ బేసిక్ ఏంటంటే ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. డీప్ సీ కరెంట్స్ షిఫ్ట్స్ every 2.4 million years and this cycle is known as the astronomical grand cycles. ఇప్పుడు మన సముద్రాలు కనుక మనం గమనించినట్టయితే ఓషన్ కరెంట్స్, సీ కరెంట్స్ ఉంటాయి కదా. సో ఈ సీ కరెంట్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కదా. లాబ్రడార్ కరెంట్ అవ్వచ్చు, లేదు గల్ఫ్ కరెంట్ అవ్వచ్చు. ఇలా మీరు సీ కరెంట్స్, ఓషన్ కరెంట్స్ గురించి జాగ్రఫీలో తెలుసుకునే ఉండుంటారు. సో ఈ సీ కరెంట్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. అయితే ప్రతి 2.4 మిలియన్ సంవత్సరాలకి అవి వాటి యొక్క దిశని మార్చుకుంటాయి. దే చేంజ్ దేర్ డైరెక్షన్ ఎవ్రీ 2.4 మిలియన్ ఇయర్స్. 1 మిలియన్ అంటేనే 10 లక్షలు, 2.4 మిలియన్లు అంటే 24 లక్షలు. అండ్ ఇక్కడ ఒక సంవత్సరం గురించి మాట్లాడలేదు, 24 లక్షల సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాం. సో ఎవ్రీ 24 lakh ఇయర్స్కి ఒకసారి ఈ ఓషన్ కరెంట్స్ వాటి యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాయి. అండ్ ఇప్పుడు అది జరిగే అవకాశం ఉంది. అందుకే ఆస్ట్రోనామికల్ గ్రాండ్ సైకిల్స్ అనేది వార్తల్లో ఉంది. This occurs due to the interaction between the orbits of Earth and Mars. Now this is very exciting. This is very interesting. సో మామూలుగా ఈ ఓషన్ కరెంట్స్ అనేవి భూమి వేడెక్కడం వల్ల, లేదు లోపల టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవడం వల్ల, ఇలాంటి ఒక మార్పుల వల్ల జరిగితే కనుక ఓకే ఫైన్ అర్థం చేసుకోవచ్చు.
కానీ మార్స్ ప్లానెట్ వల్ల ఎర్త్లో ఈ చేంజెస్ జరుగుతున్నాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. నాసాస్ ఇంజెన్యూటీ, అండ్ ఇది ఒక ఫ్యాక్ట్ స్టేట్మెంటే, గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో అడగచ్చు. నాసాస్ ఇంజెన్యూటీ ఈస్ ద ఫస్ట్ హెలికాప్టర్ టు ఫ్లై ఆన్ మార్స్, హెల్ప్స్ ఇన్ కలెక్టింగ్ శాంపుల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఫ్రమ్ వేరియస్ లొకేషన్స్ ఆన్ మార్స్. మామూలుగా మనం ఇప్పటి వరకు కూడా మూన్ అవ్వచ్చు లేదా మార్స్ అవ్వచ్చు, వీటి మీద రోవర్స్ గురించే మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ నాసాకి సంబంధించి ఇంజెన్యూటీ అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ హెలికాప్టర్ టు ఫ్లై ఆన్ మార్స్. అది మార్స్ యొక్క సర్ఫేస్ లోపల లేదు, ఉపరితలం మీద ఎగురుతోంది, జస్ట్ లైక్ హెలికాప్టర్ ఆన్ ప్లానెట్ ఎర్త్ అనమాట. సో అందుకని అడిగే అవకాశం ఉంది. సో ఇట్స్ అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఏది ఏమైనా మార్స్ వల్ల భూమిలో డీప్ సీ కరెంట్స్ మారుతున్నాయి. వీటికి సంబంధించి ఒక టెక్నికల్ టర్మ్ కూడా బాగా వాడుకలో ఉంది, ఇది కూడా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుని తీరాలి, విచ్ ఈస్ రెజనెన్స్. రెజనెన్స్ బేసిక్గా ఒక విధంగా చెప్పాలంటే రెజనేట్ అవ్వడం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో మీరు కూడా ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఆలోచిస్తే ఒక విధంగా వీ బోత్ రెజనేట్ విత్ ఈచ్ అదర్ అని అర్థం. ఆ ఫినామినాని రెజనెన్స్ అని అంటారు. మార్స్ అండ్ ఎర్త్ ఆర్ ఎఫెక్టింగ్ ఈచ్ అదర్ త్రూ అ ఫినామినా సిగ్నిఫైడ్ యాజ్ రెజనెన్స్. సో ఈ ఆస్ట్రోనామికల్ గ్రాండ్ సైకిల్ ఎర్త్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మార్స్ కారణం. సో మార్స్ ఎర్త్ రెండు కూడా ఒక రెజనెన్స్లో ఉన్నాయి, అందుకే ఇదంతా చోటు చేసుకుంటుంది. మార్స్ వల్ల ఎర్త్ సూర్యుడి వైపు వెళ్ళిపోతుంది. సో రెజనెన్స్ గురించి మనం కొంచెం వివరాలకు వెళ్తే కనుక, ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ వేర్ ఇన్ టూ బాడీస్ ఎఫెక్ట్ ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ దేర్ గ్రావిటేషన్ పుష్ ఆర్ పుల్ ఆన్ ఈచ్ అదర్. బరువు ఉన్న ప్రతి ఆకారానికి కూడా ఒక విధంగా గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఇప్పుడు సన్ ఉంది, ఎర్త్ ఉంది, మార్స్ ఉంది. సో ఇప్పుడు ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుందా? వై? బికాజ్ ఎర్త్ సన్ను పుల్ చేస్తుంది, సన్ను ఎర్త్ను పుల్ చేస్తుంది. మార్స్ ఉందా? మార్స్ సన్ను పుల్ చేస్తుంది, సన్ను మార్స్ను పుల్ చేస్తుంది. ఇన్ ద వెరీ సేమ్ వే ఎర్త్ కూడా మార్స్ని పుల్ చేస్తుంది, మార్స్ కూడా ఎర్త్ను పుల్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళని కూడా పుల్ చేస్తే వీళ్ళకి ఇది పుల్, కానీ వీళ్ళకి ఇది పుష్ లాగా అవుతుంది, బికాజ్ వీళ్ళు కూడా సేమ్ ఫోర్స్ని యూస్ చేస్తున్నారు కాబట్టి. సో అట్లా గురుత్వాకర్షణ శక్తి అనేది రెండు వైపులా కూడా వర్కౌట్ అవుతుంది, పుష్ అండ్ పుల్ బోత్ వేస్లో. దిస్ ఫినామినా ఈజ్ ఎసెన్షియల్ ఇన్ కీపింగ్ అ బ్యాలెన్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ and ensuring the steady orbiting of the planets, as every planet's orbiting affects its nearby one due to the resonance. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి కదా సూర్యుడి చుట్టూతా. ఇవన్నీ కూడా ఆర్బిట్లో తిరగడానికి కేవలం సన్ ఒకటే కాదు, మిగిలిన ప్లానెట్స్ కూడా ఒక విధంగా హెల్ప్ చేస్తున్నాయి. అలా ఎర్త్ మార్స్ దగ్గరగా ఉండడం వల్ల మార్స్ యొక్క రెజనెన్స్ ఎఫెక్ట్ ఎర్త్ మీద పడుతుంది, ఎర్త్ యొక్క రెజనెన్స్ ఇంపాక్ట్ మార్స్ మీద కూడా పడుతుంది. కానీ మార్స్లో మనుషులు లేరు కదా, ఎర్త్లోనే కదా ఉంది, అందుకే మనం భయపడాల్సి వస్తుంది. అలానే దీనికి సంబంధించి ఇంకో టెక్నికల్ టర్మ్ కూడా వాడుకలో ఉంది, విచ్ ఈస్ ఎక్సెంట్రిసిటీ. కొంతమంది దీన్ని ఎసెంట్రిసిటీ అని కూడా అంటారు. దర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. రెజనెన్స్ ఎఫెక్ట్స్ ద షేప్ ఆఫ్ దేర్ ఆర్బిట్స్ కాల్డ్ ఎసెంట్రిసిటీ, విచ్ ఈస్ అ మెజర్ ఆఫ్ హౌ క్లోజ్ టు సర్క్యులర్ దేర్ ఆర్బిట్స్ ఆర్. ఇప్పుడు భూమి, మార్సు, బృహస్పతి, జూపిటరు, శని, సాటర్న్, యురేనస్, వరుణుడు, నెప్ట్యూను, ఈ ప్లానెట్లన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కదా. సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు మామూలుగా మనం చిన్నప్పుడు ఏం తెలుసుకునే వాళ్ళం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు అని అనుకుంటే కనుక మనం ఏమంటాం, ఇది మెర్క్యూరీ అమ్మా, ఇది వీనస్ అమ్మా, ఇది ఎర్త్ అమ్మా, ఇది మార్స్ అమ్మా, ఇది జూపిటర్ అమ్మా అని ఇలా గీతలకి ఇస్తాం. కానీ ఇది 2 డైమెన్షన్లు కాబట్టి మనం అలా చూపిస్తాం. బట్ 3 డైమెన్షన్లో మెర్క్యూరీ ఇలా తిరిగితే వీనస్ ఇలా తిరగచ్చు, ఎర్త్ ఇలా తిరగచ్చు, మార్స్ ఇలా తిరగచ్చు, జూపిటర్ ఇలా తిరగచ్చు, సాటర్న్ ఇలా తిరగచ్చు, యురేనస్ ఇలా తిరగచ్చు, నెప్ట్యూన్ ఇలా తిరగచ్చు. ఛాన్స్ ఉంది కదా. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మనం అనుకున్నట్టు ఇక్కడ సూర్యుడు ఉండి ఇక్కడ మెర్క్యూరీ ఉండి మెర్క్యూరీ వెనకాల ఏదో లైన్లో నుంచున్నట్టు వీనస్ వెనకాల ఎర్త్ అలా లేవు. మనం అలా అనుకుంటున్నాం చిన్నప్పటి నుంచి, బట్ అలా లేదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ జూపిటర్ కూడా ఎర్త్ను ఒక విధంగా పుల్ చేస్తుంది, బికాస్ జూపిటర్ ఎర్త్ కన్నా చాలా చాలా పెద్దది. సో ఇన్ఫ్యాక్ట్ ఎర్త్ ఒక విధంగా సూర్యుడి వైపుకి వెళ్లకుండా ఉంది అని అంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈజ్ జూపిటర్. ఎందుకు? జూపిటర్ ఒకవైపు ఉంది, సన్ ఒకవైపు ఉంది, ఎర్త్ మధ్యలో ఉన్నాడు. సో గట్టిగా తలుచుకుంటే సూర్యుడు ఎర్త్ని లాగేస్తాడు లోపలికి, కానీ జూపిటర్ లాంటిది పెద్దది వెనకాల ఉంది కాబట్టి ఎర్త్ ఒక విధంగా స్టేబుల్గా ఉంది. సో జూపిటర్ ఏ విధంగా అయితే స్టేబిలైజ్ చేస్తుంది ఎర్త్ని, అలా మార్స్ కూడా స్టేబిలైజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ సూర్యుడు చుట్టూ తిరిగే కక్షలు ఏవైతే ఉన్నాయి, కక్ష అంటే రివెంజ్ కాదు అనేది, కక్ష అంటే ఆర్బిట్, ఏ పాత్రలో అయితే తిరుగుతుందో అది ఒకవేళ ఎగ్జాక్ట్లీ సర్క్యులర్ షేప్లో ఉంటే దాని ఎసెంట్రిసిటీ 0. ఎగ్జాక్ట్లీ ఒక సర్కిల్ ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఉంటే దాని ఎసెంట్రిసిటీ 0 అనమాట. ఒకవేళ ఎసెంట్రిసిటీ 1 ఉంటే దాన్ని పారాబోలా అంటారు. ఎసెంట్రిసిటీ 1 కన్నా తక్కువ ఉంటే కనుక దాన్ని ఎలిప్స్ అని అంటారు. ఒకవేళ ఎసెంట్రిసిటీ 1 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్బోలా అంటారు. సో సింపుల్గా చెప్పాలి, ఎసెంట్రిసిటీ అంటే అది ఎగ్జాక్ట్లీ సర్కిల్ లాగా ఉందా లేదు వేరేలా ఉందా. ఇప్పుడు సూర్యుడు చుట్టూ తిరగాలి అని అన్నప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఇలా అయినా తిరగచ్చు సూర్యుడు చుట్టూదా, ఇలా అయినా తిరగచ్చు, ఇలా అయినా తిరగచ్చు, 3 డైమెన్షన్ స్పేస్ కాబట్టి. సో ఎగ్జాక్ట్లీ సర్క్యులర్ షేప్లో అయినా తిరగచ్చు,
లేదు ఇలా ఎలిప్స్లో జరగచ్చు. సో దీని ఎసెంట్రిసిటీ వుడ్ బి 0, సర్కిల్ కాబట్టి. దీని ఎసెంట్రిసిటీ వుడ్ బి లెస్ దాన్ 1, ఆల్మోస్ట్ ఒక ఎలిప్టికల్ షేప్లో ఉంది కాబట్టి అలా అనమాట. దట్స్ ద పాయింట్. సో ఏది ఏమైనా సరే ఈ రెజనెన్స్ వల్ల ఎసెంట్రిసిటీ కూడా చేంజ్ అవుతుంది, దానివల్ల ప్లానెట్స్ తిరిగే పాత్ చేంజ్ అయిపోతుంది, దానివల్ల భూమి లోపల సముద్రాలు తిరిగే దశ అవ్వచ్చు, లేదు ఆ సీ కరెంట్స్, ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క దశ దిశ కూడా అన్నీ మారిపోతాయి అనమాట. డ్యూ టు దిస్ రెజనెన్స్ ద ఎర్త్ ఈస్ పుల్డ్ స్లైట్లీ క్లోజర్ టు ద సన్ బై మార్స్ గ్రావిటేషన్ పుల్. మార్స్ యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి కాస్త సూర్యుడి వైపుకి వెళ్ళిపోతుంది. సో సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనం ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయిపోతున్నాం. ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయితే ఆబ్వియస్లీ మనం తట్టుకోలేం, ఇబ్బందులు పడతాం. ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. సో కన్సిడరింగ్ సమ్మర్ సీజన్ వస్తుంది, సో ఖచ్చితంగా దీని గురించి డిస్కషన్ ఇంకా ఎక్కువ జరుగుతుంది. అండ్ కన్సిడరింగ్ 24 లక్షల సంవత్సరాలకు ఒకసారి జరిగేది ఇది. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా జరగబోతుంది, ఈ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇట్ గెయిన్స్ టూ మచ్ ఆఫ్ ప్రామినెన్స్. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను, రేపు 20వ తారీఖున అంటే రేపు బుధవారం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి అప్టెక్ జాబ్స్ యాప్లో ఫ్రీ టెస్ట్ ఉంది. మీరు అందరూ కూడా అటెంప్ట్ ఇవ్వచ్చు. సో బేసిక్గా మీకంటూ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం అప్టెక్ జాబ్స్ ఈ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. రేపు ఉదయం 10 గంటల తర్వాత మీకు ఎప్పుడు కుదిరితే కనుక మీరు అప్పుడు టెస్ట్ రాయొచ్చు. దెర్ ఇస్ నథింగ్ టు వరీ. అండ్ ఈవినింగ్ ఏదో ఒక సమయంలో విల్ ట్రై టు అప్డేట్ యూ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఏదో ఒక సమయంలో మీకు ఆ టెస్ట్కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది. ఒకవేళ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696కి కాల్ చేయండి. లేదంటే ఇందాక చెప్పాను కదా, యాప్లోకి వెళ్ళి ఎలా టెస్ట్ రాయాలి అని చెప్పి ఆ ప్రాసెస్ని ఫాలో అయినా చాలు. సో ఏదేమైనా సరే మీరందరూ కూడా ఈ ఫ్రీ టెస్ట్ ఆపర్చునిటీని యూస్ చేసుకుని మంచి అటెంప్ట్ ఇస్తారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు మనం రెండో కరెంట్ అఫైర్ బుగున్ లియోకిక్లా గురించి తెలుసుకుందాం. కొంతమంది దీన్ని లియో చిక్లా అంటారు, కొంతమంది లియో కిక్లా అంటారు. ఇట్స్ అప్ టు దెమ్, దెర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఈ బుగున్ లియోకిక్లా అనేది వార్తలు ఎందుకు వచ్చిందనంటే, ఈ రోజున మనం ఎవరైనా సరే అరే ఒకే ఒక్క సెంట్ నాకు ఇవ్వరా అంటే, వేసే కష్టపడి నేను సంపాదించుకునేది నీకెందుకు ఇవ్వాలి అని ఈవెన్ సొంత చెల్లెళ్ళకి, సొంత తమ్ముళ్ళకి, సొంత కొడుకులకి, కూతుళ్ళకి కూడా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. అండ్ వాళ్ళ తోబుట్టోళ్ళకి కానీ, లేదు వాళ్ళ సొంత అక్క చెల్లెలు అన్న తమ్ములకి ఎవరికి ఇవ్వట్లేదు. పీపుల్ ఆర్ డే బై డే బికమింగ్ సెల్ఫిష్, పీపుల్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ బ్యాక్వర్డ్స్. కష్టపడి మనిషి సివిలైజ్ అయ్యాడు అనుకునే లోపే మళ్ళీ తిరిగి మనిషి అన్సివిలైజ్డ్ వేలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ అనుకున్నంత ఈజీగా ఏది జరగదు. మీరు అలా అనుకుంటున్నారేమో, బట్ స్టిల్ మేము ఇంకా సివిలైజ్డ్ వేలోనే ఉన్నాము అని ఒకళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు ఏదైతే ప్రకృతిని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారో ఆ ప్రకృతిని గౌరవిస్తూ వాళ్ళు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మేబీ చాలామందికి చాలా చిన్న డిసిజన్గా అనిపించవచ్చు, ఈవెన్ వాళ్ళకు కూడా అలానే అనిపించింది యాక్చువల్గా. బట్ దాని వెనక మనం నిజంగా ఫిలాసాఫికల్గా తాత్వికంగా చూస్తే కనుక దెర్ ఇస్ సో మచ్ బిగ్ టు దట్. ఏంటో చూద్దాము. అరుణాచల్ బుగున్ ట్రైబ్ డొనేట్స్ ల్యాండ్ ఫర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ సాంగ్ బర్డ్ బుగున్ లియోకిక్లా. ఇక్కడ మీరు పిక్చర్లో గమనించవచ్చు, చాలా చిన్న పెట్ట. అది గట్టిగా మాట్లాడితే 20 సెంటీమీటర్స్, అంటే ఇంత స్పేస్ ఉంటుందన్నమాట. మన చిన్న స్కేల్ ఉంటుందా, పిల్లలు యూస్ చేస్తుంటారు, ఆ స్కేల్ కన్నా ఇంత పొడుగు ఉంటుంది అంతే. అంత చిన్న పెట్ట కోసం, ఆ పెట్టని కాపాడడం కోసం ఈ బుగున్ ట్రైబ్ వాళ్ళు ల్యాండ్ని డొనేట్ చేసేసారు. మాకు అవసరం లేదు ఈ భూమి, మేముంటున్న పర్యావరణం, మేముంటున్న ప్రకృతిలో మేము ఒక పక్షిని కాపాడలేనప్పుడు మేము ఎందుకు ఇక్కడ ఉండి అని చెప్పి వాళ్ళు ఇట్లా ల్యాండ్ ఇచ్చేసారనమాట. బుగున్ లియోకిక్లా ఈజ్ అ స్మాల్ బ్యాబ్లర్ బర్డ్ ఓన్లీ 20 సెంటీమీటర్స్ విత్ అన్ ఆలివ్ గ్రీన్ ప్లూమేజ్ అండ్ బ్లాక్ క్యాప్. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా కలర్ఫుల్గా ఉంది. అఫ్ కోర్స్ మోస్ట్లీ కొంచెం బ్లాకిష్గానే ఉంది, బట్ రియల్గా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో బుగున్ లియోకిక్లా ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. నౌ దిస్ ఇస్ వేర్ ద క్వశ్చన్ కమ్స్. అఫ్ కోర్స్ ఇందాక ఆస్ట్రానమికల్ గ్రాండ్ సైకిల్స్ మీద కూడా క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు. సో అది రెజనెన్స్ టర్మ్ గురించి అయి ఉండొచ్చు, లేదు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చోటు చేసుకుంటుంది, లేదు ప్రస్తుతం ఎర్త్ ఆస్ట్రానమికల్ గ్రాండ్ సైకిల్ సో ఏ ప్లానెట్ వల్ల ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఇలా అడగచ్చు. అండ్ కమింగ్ టు దిస్, ఈ బుగున్ లియోకిక్లాకి సంబంధించి ఇటీవల వార్తల్లో ఏదైతే ఉందో, ఏ ట్రైబ్ ఉంది, లేదు ఏ ట్రైబు ఈ బుగున్ లియోకిక్లా అనే పక్షికి సంబంధించి వాళ్ళ ల్యాండ్ని డొనేట్ చేశారు, లేదు క్రింది వాటిలో ఏది సరి అయిన వాక్యము, సరికాని వాక్యము, లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి, లేదు ఏ వైల్డ్ లైఫ్ శాంచురీలోనో, లేదు ఒక బయో రిజర్వ్లోనో దీనికి సంబంధించి ప్రెజెన్స్ మనం గుర్తించాము అని క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. సో బెటర్ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఈ బుగున్ లియోకిక్లా అనేది ప్రపంచం మొత్తంలో కేవలం ఈ ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీలో మటుకే గుర్తించబడింది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఒకే ఒక్క చోట కనిపిస్తుంది. జస్ట్ లైక్ గిర్ నేషనల్ ఫారెస్ట్లో ఎలా అయితే ఏషియాటిక్ లయన్ కనిపిస్తుందో, అలా ఓన్లీ ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీలో మటుకే ఈ బుగున్ లియోకిక్లా అని కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ బుగున్ ట్రైబ్ ఏదైతే ఉందో వాళ్ళని కోంగ్వా అని కూడా పిలుస్తారు, లేదు కోవా అని కూడా పిలుస్తారు అనమాట. సో ఒక విధంగా వాళ్ళ ట్రైబ్కి పెట్టుకున్న పేరు కోంగ్వా ఏదైతే ఉందో దాని అర్థం ఫైర్ అండ్ వాటర్, అంటే తలుచుకుంటే మంటలాగా అవుతాము, లేదంటే నీరులాగా అవుతాము అని. సో వాట్ ఎవర్ బీట్, వాళ్ళ ప్రకృతిని ఆధారంగా చేసుకుని బతుకుతున్నారు. సో ఇప్పుడు అదే ప్రకృతిని వాళ్ళు గౌరవించి గుర్తించి వాళ్ళు చేస్తున్నారు.
ద బర్డ్ వాజ్ ఐడెంటిఫైడ్ బై రమణ ఆత్రేయ, పూణే బేస్డ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అనమాట. సో బర్డ్ షేర్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. సో బట్ ఏది ఏమైనా సరే ఈ బుగున్ లియోకిక్లా బుగున్ ట్రైబు వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్లోని వెస్టర్న్ పార్ట్లో, అంటే ఏదైతే పడమర వైపు ప్రాంతం ఉందో అక్కడ ఉంటారు. భూటాన్ సరిహద్దుకు ఆనుకుని ఉంటారనమాట. చాలా తక్కువ పాపులేషన్ ఉన్నా సరే స్టిల్ దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద నేచర్. ద ఏవియన్ స్పీసీస్ ఇస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ విత్ ఓన్లీ 14 ఇండివిజువల్ బర్డ్స్ స్పాటెడ్ సో ఫార్. ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. ఎందుకనంటే అక్కడ ఒక్క చోట మట్టుకే ఈ పక్షి ఇప్పటి వరకు కనపడింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు ఓన్లీ 14 పక్షులను మట్టుకే వాళ్ళు గుర్తుపట్టగలిగారు. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. IUCN స్టేటస్ ప్రకారం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకారం ఇట్ ఈస్ ఇన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ, అంటే అంతరించిపోవడానికి చాలా దగ్గరలో ఉంది అని. సో బుగున్ లియోకిక్లా వాజ్ ద ఫస్ట్ బర్డ్ టు బి డిస్కవర్డ్ ఇన్ ఇండియా సిన్స్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఇన్ 2006. సో భారతదేశంలో అధికారికంగా ఒకవేళ ఏదైనా పక్షిని గుర్తించారు, ఈ పక్షిని గుర్తించారంటే 2006వ సంవత్సరంలోనే. సో ఇప్పుడు ఓన్లీ 14ని వాళ్ళని గుర్తుపట్టారు. దాన్ని ఫస్ట్ బర్డ్ని వాళ్ళు గుర్తుపట్టింది 2006లో. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన అంత లేట్ గుర్తుపెట్టారు ఆ బర్డ్ని. సో దీన్ని ఇప్పుడు కాపాడడం కోసం అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు బ్రయదువా కమ్యూనిటీ రిజర్వ్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఒక ఏరియాను ఒక రిజర్వ్ ఏరియాగా కన్సిడర్ చేశారు. అది ఈ ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడైతే ఈ బర్డ్ కనిపిస్తుందో దానికి ఆనుకుని ఉంది, లేదా అందులో ఒక భాగం అని చెప్పొచ్చు. బగున్ లియోకిక్లా ఉత్సవ్ కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ రీసెంట్ పాస్ట్లో గత గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆ పక్షిని కనుగొని 15 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ కూడా ఈ బుగున్ లియోకిక్లా ఉత్సవ్ కూడా ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సో దీని గురించి కూడా క్వశ్చన్ అడగచ్చు. ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడైతే అది ఒక్కటే కనిపిస్తుంది దాన్ని అడగచ్చు, లేదా మొట్టమొదటిసారి ఎక్కడ డిస్కవర్ చేశారని అడగచ్చు, ఆ పక్షికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ కూడా అడగచ్చు. యూ నెవర్ నో. సో అందుకని దట్ ఈస్ ద థింగ్ అబౌట్ బుగున్ లియోకిక్లా. సో చూసారు కదా ఆస్ట్రోనామికల్ గ్రాండ్ సైకిల్స్, ఇది సైన్స్కి సంబంధించింది. సో ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా అడగచ్చు, కరెంట్ అఫైర్స్లోనైనా అడగచ్చు. అలానే బుగున్ లియోకిక్లా, సో ఆ ట్రైబ్ ఉంది కాబట్టి ఆ ట్రైబ్ ఎక్కడ ఉంటుంది అని ఆ విధంగా కూడా అడగచ్చు, లేదు ఆ పక్షి గురించి కూడా అడగచ్చు, లేదు దాని యొక్క IUCN స్టేటస్ గురించి అయినా అడగచ్చు. సో వీటిలో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి, లేదు కరెక్ట్ పేరు ఏది, లేదు సరైన వాక్యం ఏది, సరికాని వాక్యం ఏది, లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ ఆన్సర్ లాగా అలా అయినా ఇచ్చేసి ఉండొచ్చు. సో ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో అలానే అప్టేక్ జాబ్స్ ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా TSPSCకి సంబంధించి అవ్వచ్చు, APPSCకి సంబంధించి అవ్వచ్చు, Group 1 అవ్వచ్చు, Group 2 అవ్వచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఫుల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటి మీద భారీ ఆఫర్ ఇస్తుంది విత్ 80%. సో ఈ 80%లో TSPSC Group 1 ప్రిలిమ్స్కి, అలానే TSPSC Group 2 ప్రిలిమ్స్కి, APPSC Group 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఫుల్ కోర్స్తో ఇంటిగ్రేట్ కూడా చేయడం జరిగింది. అందుకని అందువచ్చిన అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అని, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మమ్మల్ని కూడా మీతో పాటు భాగస్వామ్యం చేస్తారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.